కేటీఆర్ గారు మీరు మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018లో గెలిచిన తర్వాత హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ చేసింది మీరు, మేం కాదు. ఇది మేము చెప్పింది కాదు, వారే ఒప్పుకున్నారు. వాళ్ళ శిష్యులకు కావచ్చు, వాళ్ళ అనుచరులకు మీరు దయచేసి నన్ను కలిస్తానికి వస్తే రాజకీయంగా అదే కేసీఆర్ గారు మిమ్మల్ని దొక్కే ప్రయత్నం చేస్తాడు, నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, మీ ఫోన్ కూడా ట్యాపింగ్ జరుగుతుండొచ్చు అని చెప్పేసి 6 నెలల కాల పాటు క్యాబినెట్లో మీరే తీసుకోలేదు. ఆనాడు హరీష్ రావు గారు దొక్కింది మీరు, హరీష్ రావు గారిని అన్ని రకాలు దొక్కింది మీరు, మేం కాదు. కేటీఆర్ గారే హరీష్ రావు గారిని తొక్కి హరీష్ రావు గారు రావాల్సిన పదవులన్నీ మీరు గుంజుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఆపోజిస్టర్లా ఆనాడు తప్పు చేసిన ఏ వ్యక్తిని వదిలిపెట్టే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. ఖచ్చితంగా ప్రజాప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏ వ్యక్తి యొక్క హక్కులు హరించే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. దానిలో భాగంగా ముందుకు పోతా ఉన్నాం తప్ప హరీష్ రావు గారిని తొక్కే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. అదే కాక ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డ ఏ ఒక్క వ్యక్తిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం చెప్పింది. దానిలో భాగంగా ముందుకు పోతాం. ఇక్కడ ఏది కూడా గుర్తుపెట్టుకోండి, చట్టం తన పని దాని చేసుకునే ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నాం. దానిలో భాగంగా విచారణ సంస్థలు పూర్తి అధికారాలు ఇచ్చినాయి. ఇప్పుడు ఇంత చెప్తున్న భారతీయ జనతా పార్టీ అయోధ్య మీరా కేసు 19 సంవత్సరాలు పట్టింది. మరి ఎందుకు పట్టింది? జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి సంబంధించి ఎప్పుడు 2012లో అరెస్ట్ ఇప్పుడు శిక్ష పడదు. మరి ఏం చేస్తుంది ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్? అదే కాకుండా దేశంలో చాలామంది కేసులు, గాలి జనార్దన్ గారి కేసు ఏమైంది, అశోక్ చవాన్ గారి కేసు ఏమైంది, సువేందర్ గారి కేసు ఏమైంది, ఏమంది బిశ్వాల్ శర్మ కేసు, ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 కేసులు దేశంలో భారతీయ జనతా పార్టీ. అదే కాక కాళేశ్వరం సంబంధించి ఆల్రెడీ విచారణ చేయాలని చెప్పి సిబిఐకి ఇచ్చిన, మరి ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాదు పరిస్థితి మనం చూసినాం. కాబట్టి విచారణ సంస్థలు పూర్తి అధికారాలు ఇచ్చి రాజకీయ కుట్రలు తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతాం. తప్పు చేసిరు కాబట్టే విచారణ ఒక దోషికైనా శిక్ష పడు వదిలేసినా కూడా నిర్దోషికి శిక్ష పడద్దు. కాబట్టి దానిలో భాగంగా ఎవరైతే దోషులు ఉన్నారో ఆ దోషులకు శిక్ష పడే ప్రయత్నంలో భాగంగా విచారణ సంస్థలు పూర్తిస్థాయి అధికారాలు ఇచ్చి తర్వాత ఎవరి ఫోన్లు ఎక్కడి నుంచి ట్యాపింగ్ అయినాయి, ఎవరి ద్వారా ఇంకెవరి ఫోన్లు ట్యాపింగ్ అయినాయి అన్నీ కూడా విచారణ సంస్థలు పూర్తిస్థాయి అధికారాలు సేకరించే ప్రయత్నంలో భాగంగా కొంత లేట్ అవుతా ఉంది తప్ప ఖచ్చితంగా దోషులను శిక్ష పడే ప్రయత్నంలో ఎట్టి పరిస్థితుల్లో ఏ అవకాశం వృధా చేసుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. సింగరేణిలో ఏం జరిగిందని సింగరేణి సైట్ విజిట్ పెట్టింది ఎవరు? 2018లో మీరే పెట్టారు. మీ ప్రభుత్వంలో ఎవరైతే కాంట్రాక్ట్ చేసారో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగరేణిలో 4 టెండర్లు ఇస్తే 4 మీ వేళకే వచ్చింది. ప్రతిమా శ్రీనివాసరావు కావచ్చు, వినోద్రావు గారికి, తర్వాత మురళీధరరావు గారికి, అందరికీ మీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి వచ్చింది కదా. కాబట్టి ఎక్కడ కూడా పారదర్శకంగా విచారణ చేసినాం. దానిలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం టెండర్ల విషయంలో ఎక్కడ కూడా అవకతవకలు జరగలేదు. అనవసరంగా దీన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతాం. వాటాలు ఉంటే ఎందుకు మీరు ఎక్సెస్ 10% మీరు ఇవ్వచ్చు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం 10% ఎక్సెస్ ఇస్తే మేము ఇవ్వలేదు, మేము మైనస్కి ఇచ్చినాం, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్సెస్ ఇస్తుంది. ఎక్కడ అవినీతి పాల్పడడం? మీరు అవినీతి పాల్పడలేదు, దోసుకున్నది మీరు, ఫోన్ ట్యాపింగ్ పాల్పడేది మీరు, గొర్రెల స్కామ్ చేసింది మీరు, కార్ రేసింగ్లో పాల్పడేది మీరు, కాలుష్యంలో దోసుకుంది. ఇలా చెప్పుకుంటే సబ్బండ వర్గాలను మోసం చేసి తెలంగాణ సంపద దోసుకున్నది మీరు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శ చేయడానికి ఏం లేక అనవసరంగా రాతాంతం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతాం. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే అంటే పేర్లను కూడా మీరు కామెంట్ చేసే పరిస్థితి దిగజారి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన ఘోరాలన్నీ కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికీ బయట పెడుతుంటే చూసి ఓరలేక మీరు ఇట్లాంటి విమర్శ చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే మీరే మరి కాళేశ్వరరావుగా నామకరణం చేసుకున్నారు. మీరు ఎందుకు కాళేశ్వరం కుంగింది కూలింది? మరి కాళేశ్వరం కుంగి కూలితే మాత్రం అది మంచి అని చెప్పి మేము మాట్లాడాలా? అదే కాకుండా బూతులు స్టార్ట్ చేసింది ఎవరు? నువ్వు మొగోడు వెతరా అని చెప్పేసి మాట్లాడిన కేటీఆర్ని ఫస్ట్ మాట్లాడేది కేటీఆరే కదా. నువ్వు మొగోడు వెతరా అంటే ఎక్కడికి రావాలో చెప్పు. కేటీఆర్ సింతమడక రావాలన్నా, సిరిసిల్ల రావాలన్నా, సిద్దిపేట రావాలన్నా, ఎక్కడనో వచ్చి రా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడరు. అంటే మీరు మాట్లాడితే కరెక్ట్, వేరే వాళ్ళ మాట తప్పైనా అది చేసిన పాపాలను మీరే చేసి బీఆర్ఎస్ పార్టీ మారిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పతనమైంది. కాబట్టి అనవసరంగా హరీష్ రావు గారు ఎప్పుడేం మాట్లాడుతూ అర్థం కాక ఆ ఫ్రస్ట్రేషన్ గురై అనవసరంగా కాంగ్రెస్ పార్టీ మీద చిల్లర మల్లర మాట్లాడే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పుడు ప్రజాప్రభుత్వంలో ఖచ్చితంగా దోషులకు శిక్ష పడే ప్రయత్నం ఏ అవకాశాన్ని వృధా చేసుకోరు. దావోసు పోయిన ముఖ్యమంత్రి తెలంగాణ నుంచి తొలి ముఖ్యమంత్రి మీ అయ్యా పోలేదు. అదే కాకుండా కేసీఆర్ గారు 9 సంవత్సరాల కాలంలో దావోస్ కాదు ఏ దేశం పోయి పెట్టుబడులు ఆకర్షించలేదు. ముఖ్యమంత్రి గారు 3 సార్లు దావోస్ పోయిండు, గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం. అదే కాకుండా చాలా దేశాలపై తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తూ తెలంగాణను అగ్రగామి నిలిచే ప్రయత్నంలో, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగం పాల్గొనే ప్రయత్నంలో ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించే ప్రయత్నం, తెలంగాణను
జీడిపిని కావచ్చు 2047 లక్ష్యంతో ముందుకు పోతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరితే మరి ఎందుకు ఓడిపోయింది? సికింద్రాబాద్ పార్లమెంటు ఎందుకు ఓడిపోయిన? జూబ్లీ హిల్స్ ఎందుకు ఓడిపోయారు? కంటోన్మెంట్ చేవేలు ఎందుకు ఓడిపోయినావు? మల్కాజ్ మీ సిట్టింగ్ స్థానాలు ఎందుకు ఓడిపోయారు? మీరు మీ సిట్టింగ్ స్థానాలు ఎందుకు ఓడిపోయారు? 17 పార్లమెంట్లలో ఈరోజు గుండు 0, 7 స్థానాల్లో డివైడే రాలేదు మీకు. 2 స్థానాల్లో మాత్రం సెకండ్ వచ్చారు. మీ మెదక్ లాంటి కంచుకోట దాంట్లో ఓడిపోయినావు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్లో పోటీ చేయలేని పరిస్థితి దిగజారు. మీరు ఎక్కడ గెలిచేది ఉంది? ఏమయ్యేది ఉంది? బీఆర్ఎస్ పార్టీ ఈసారి గెలవకపోతే వాళ్ళ రాజకీయ అదేవిధంగా రాజకీయ కథమైందని చెప్పేసి అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం బురదల్లే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీలో ఇప్పుడు 300 కార్పొరేటర్లు ఉన్నాయి. ఈ 300 ప్రకారం జరిగితే ఖచ్చితంగా 200 పైచీలకు కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. హైదరాబాద్ మేయర్ కైవసం చేసుకుంటాం. 3 అయినా 1గా ఉన్న ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకొని హైదరాబాద్ నగరంగా ఉంచే ప్రయత్నంలో ముందుకు పోతుంది. Subscribe us and press the bell icon for more interesting updates.